హలో ఫ్రెండ్స్, నేను మీ అండి. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ చాప్డ్ ఆనియన్స్, అలానే టొమాటో, పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. దాని తర్వాత మనం ఎగ్స్ని క్రాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా మనం క్రాష్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే మనం తగినంత బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనకి చిల్లీ పౌడర్ చాలా కావాలంటే చాలా వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్నాము కదా, దీన్ని మనం పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద ముందుగానే మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని వేడయ్యేదాకా ఉంచుకొని, ఇప్పుడు మా ప్యాన్ అయితే వేడైపోయింది. దీని మీద మేము కొంచెం బటర్ వేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఆయిల్ అన్నా గీ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ తీసుకున్నాను. మీరు ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, గీ అన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలా కరిగిపోతుంది ఇక్కడ బటర్ చూడండి. ఇప్పుడు ఇలా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత దీని మీద నేను 3 బ్రెడ్స్ వేసుకుంటున్నాను. ఇలా నేను ఇక్కడ 3 బ్రెడ్స్ వేసుకుంటున్నాను. మీరు ఎన్ని బ్రెడ్స్ అయినా వేసుకోవచ్చు. మనం కొద్దిసేపు బ్రెడ్స్ని కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్స్ అన్ని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ బ్రెడ్స్ బాగా రోస్ట్ అయినాయి. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాం కదా, దాని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అదే ప్యాన్ మీదనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ని, దీన్ని మనం ప్యాన్ మీదకి వేసుకుందాం. ప్యాన్ మీదకి వేసుకుంటే మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ప్యాన్ మీద అంతా. ఇప్పుడు మనం ఇలా ఈ లిక్విడ్ని వేసుకున్నాం కదా, దీని మీద మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ వేసుకుందాం. ఇలా మనం బ్రెడ్స్ అన్ని వేసుకోవాలి. దీన్ని కూడా మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాం. దీన్ని మనం మధ్యలో కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెంసేపు కుక్ చేయనిద్దాం. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనపడిస్తుందో. చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. వావ్, ఇదైతే చాలా బాగా ఉంది. మీరు కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్.